హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. బిర్యానీ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఈ బిర్యానీని నేను మా వారు కలిసి చేసామండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇక రెసిపీలోకి వెళ్తే దీనికోసం కొంచెం వెడల్పుగా అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకోవాలి. నేనైతే 400 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ఇప్పుడు గిన్నెలోకి మటన్ని తీసుకొని దాంట్లోకి ధనియాల గరం మసాలా పొడిని, కొన్ని పొడి చేయని మసాలాలు, పచ్చిమిర్చి పేస్ట్ను, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 2 స్పూన్ల కారము, తగినంత సాల్ట్, పుదీనా కొత్తిమీర, ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ని, నిమ్మరసం, పెరుగు వేసుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టిన మటన్ని నేను ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేశానండి. మీరు టైం ఉంటే చేయండి, లేదంటే అవసరం లేదండి. స్టవ్ని ఆన్ చేసుకొని మటన్ గిన్నెను స్టవ్ పైన పెట్టేసి మటన్ను ఉడికించుకోవాలి. వేరొక స్టవ్ పైన గిన్నెలో వాటర్ని తీసుకోవాలి. నేను 400 గ్రామ్స్ ఐస్ తీసుకుంటున్నాను. ఆ వాటర్లోకి సాల్ట్, గరం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసి ఈ వాటర్ని బాయిల్డ్ అవ్వనివ్వాలి. మటన్ పైన ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ వచ్చిన తర్వాత వేడి చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ కోసం పెట్టుకున్న వాటరు బాయిల్డ్ అవ్వగానే అందులో రైస్ వేసుకొని ఉడకనివ్వాలి. రైస్ ఒక 60% వరకు ఉడికిందనగానే దాన్ని మటన్ పైన ఒక లేయర్లా వేసుకోవాలి. హాఫ్ రైస్ని మాత్రమే వేసుకోవాలి. ఇంకొక హాఫ్ రైస్ని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. అంటే ఒక 80% వరకు ఉడికిన తర్వాత దాన్ని కూడా ఇంకొక లేయర్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రైస్ పైన ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్లో కొంచెం నెయ్యి, పసుపు వేసామండి. పసుపు అయితే కలర్ కోసం వేసాము. ఆ వాటర్ని ఈ రైస్ పైన వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ మరియు పుదీనా కొత్తిమీరలను వేసుకొని తడి చేసి పెట్టుకున్నటువంటి ఒక కాటన్ క్లాత్ను ఆ గిన్నె పైన వేసుకొని మూత పెట్టి ఏదైనా వెయిట్ కోసం ఏదైనా ఒకటి పెట్టాలండి, ఆవిరి బయటికి రాకుండా పెట్టేసి స్టవ్ యొక్క ఫ్లేమ్ని 10 మినిట్స్ ఫుల్గా, 20 మినిట్స్ లోగా పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఒక 20-30 మినిట్స్ అలాగే ఉంచండి. 20-30 మినిట్స్ తర్వాత అప్పుడు మూతను ఓపెన్ చేయండి. అంతే అండి, వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ.